10th క్లాస్‌కి జేఈఈ మెయిన్స్ ఏంటి? 9th క్లాస్ జేఈఈ అడ్వాన్స్ రాయడం ఏంటి? నీట్ ఎగ్జామ్ పెట్టడం ఏంటి? 9th క్లాస్‌లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా డంప్ చేసేయటం. 10th క్లాస్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ డంప్ చేసేయటం. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిపోయింది వాడికి. అంటే ఇది నిజంగా ఇదే ఫౌండేషన్ అంటారా? ఒక స్టూడెంట్ని చూపించి 99 మెంబర్స్ ఫెయిల్యూర్స్ కూడా ఉండొచ్చు అక్కడ. చాలా మంది పేరెంట్స్కి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే టౌన్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది పేరెంట్స్ కూడా ఇంకా ఫౌండేషన్ అనే ట్రాప్లో పడి ఓకే, నా రేంజ్ ఇదేనేమో, నా క్యాలిబర్ ఇదేనేమో, నేనే చేయలేకపోతున్నానేమో, డిస్కరేజ్ అయిపోతున్నాను. అడ్వాంటేజ్ కంటే ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కూడా కొంత ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నాడు. సో నిజంగా ఫౌండేషన్ అంటే ఏం ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్గా? స్టూడెంట్ నీడ్స్ ఏంటి, ఐక్యూలు ఎలా ఉంది, ఏ రేంజ్ వరకు మనం ఇంప్రూవ్ చేయగలం. కాంపిటీషన్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మెటీరియల్ అప్గ్రేడ్ అవుతుంది, అన్ని స్టూడెంట్స్ కూడా అంత రకంగా ఫాస్ట్ చేయాలి. ఇప్పుడు ఇది ఇలాంటివి గుర్తించే ఈ ఇయర్ ఇగ్నైట్లో స్కూల్ కూడా స్టార్ట్ చేసాం. టీచర్ కంటే ముందు పేరెంట్గా నేను మొదలు పెడతాను. వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో ముఖ్యంగా సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 ఎఫెక్టా, లేకపోతే కోటా నుంచి వచ్చిన కాలేజీల ఎఫెక్టా, లేకపోతే స్కూల్స్ ఎఫెక్టా తెలియదు, కానీ ఒక వ్యాపార వ్యవస్థలాగా మారడం మనం ఈ మధ్య చూడొచ్చు. మరి అన్ని స్కూల్స్లో కూడా అకాడమిక్స్ అనగానే ఒక ట్యాగ్ లైన్ అనేది ఈ మధ్య కాలంలో చూడొచ్చు, ఫౌండేషన్. సో నిజంగా ఫౌండేషన్ అంటే ఏంటి? ఫౌండేషన్ వల్ల మీ పిల్లలకు ఉపయోగం ఉందా, లాస్ ఉందా, అసలు ఏంటి ఫౌండేషన్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఫౌండేషన్ అంటే ఏంటి అని అడిగితే వేరే ఎవరితో మాట్లాడుతుంటే నాకు చాలాసార్లు కొంతమంది పేరెంట్స్ నాకు చాలా లైక్ ఐ ఫీల్ అషేమ్. కొంతమంది అయితే ముందే మాకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్తున్నారు, లేకపోతే మా బాబుకి 10th క్లాస్ ఏం చదువుతున్నాడు మీ బాబు అంటే 10th క్లాస్లో చదువుతున్నాడు, మా బాబుకి జేఈఈ మెయిన్స్లో ఇంత స్కోర్ వస్తుందని అంటున్నారు. 10th క్లాస్కి జేఈఈ మెయిన్స్ ఏంటి? 9th క్లాస్ జేఈఈ అడ్వాన్స్ రాయడం ఏంటి? నీట్ ఎగ్జామ్ పెట్టడం ఏంటి? సో ఇలాంటి ఒక రాంగ్ వే కాకుండా అసలు ప్రాపర్ ఫౌండేషన్ అంటే ఏంటి, అసలు ఆ ప్రాపర్ ఫౌండేషన్ వల్ల బెనిఫిట్ ఎలా ఉండబోతుంది, ఇంటర్మీడియట్లో కావాల్సిన స్కిల్స్ ముందే ఎలా అక్వైర్ చేయాలి, వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఇవాళ గెస్ట్ ఆర్వి సార్ ఉన్నారు. ఆర్వి సార్ యొక్క ప్రొఫైల్ చూసినట్టయితే దాదాపు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ మ్యాథ్స్ ఫ్యాకల్టీ, అండ్ తను యాజ్ ఎ సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీగా ఇగ్నైట్ జూనియర్ కాలేజ్లో ఇప్పుడు చాలామంది పిల్లలకి ఎంతోమంది సక్సెస్ స్టోరీస్ కూడా టర్న్ చేయడం చూడొచ్చు. సార్ యొక్క పిల్లలకు కూడా అసలు ఫౌండేషన్ లేకుండా కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన జర్నీ కూడా మనం చూడొచ్చు. ఇలాంటి అన్ని థింగ్స్ పైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాము. వెల్కమ్ సార్, నమస్కారం. మేజర్ క్వశ్చన్ ఏంటంటే, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక పేరెంట్ వస్తే ఫస్ట్ ఈ పిఆర్ఓలో వాళ్ళు ఏమంటారు, మా స్కూల్లో ఫౌండేషన్ ఇస్తూనే అంటారు. అసలు ఈ ఫౌండేషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు అయితే ఫౌండేషన్ అనేది లేదు. సో నిజంగా ఫౌండేషన్ అంటే ఏం ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి యాజ్ ఎ పేరెంట్గా, పిల్లలుగా? కొంతమందిలో ఉన్నది ఏంటంటే, ఫౌండేషన్ అంటే 9th క్లాస్లోనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతా డంప్ చేసేయటం, 10th క్లాస్లో ఇంటర్ సెకండ్ ఇయర్ డంప్ చేసేయటం. 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అయిపోయింది వాడికి. ఓకే. సో వాడు ఇంటర్మీడియట్కి ఎందుకు వస్తున్నాడు? రివిజన్ చేయడానికి వస్తున్నాడు. కేవలం అలాంటి 1% స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొనే కొన్ని కాలేజీలు నడుస్తున్నమాట వాస్తవం. సో ఫౌండేషన్ పేరుతోటి ఇంటర్ సిలబస్ చెప్తున్నారు. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు వాళ్ళతోటి కూడా వీళ్ళు సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే పిల్లలు కానీ, ఐసిఐసి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఏ కాలేజీ అయితే ఆ కాలేజీ వీళ్ళని టాపర్స్ లాగా చూసుకుంటూ వాళ్ళతో రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాల్సిందే. సో ఇలా ఫౌండేషన్ కంప్లీట్ చేసుకొని రివిజన్కి వచ్చే పిల్లలు కొంతమంది ఉంటారు. అంటే ఇది నిజంగా ఇదే ఫౌండేషన్ అంటారా? నా ఉద్దేశం అయితే కాదు, ఎవరి ఉద్దేశం అయినా కాదు. అసలు మరి రియల్ ఫౌండేషన్ వేస్తారు అంటే చాలా మందికి తెలియదు, ఇదే ఫౌండేషన్ అనుకుంటున్నారు ఇప్పటికి కూడా చాలా. ఒకటి, వాడికి 8th క్లాస్లో ఏ సిలబస్ ఉందో అది ఇన్డెప్త్ నేర్చుకొని వాటి అప్లికేషన్స్ ఏంటో నేర్చుకోవటం, స్కిల్స్ డెవలప్ చేసుకోవటం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ తీసుకుందాం. 9th క్లాస్లో అయినా సరే మ్యాథమెటిక్స్ అన్నిటి తీసుకుంటే ప్రోగ్రెషన్స్ అని ఒక టాపిక్ ఉందనుకోండి. అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ వరకే స్కూల్లో ఉంది. చాలా సంవత్సరాల నుంచి మనం రీసెర్చ్ చేసి కొంత పెట్టుకున్నాం సిలబస్, అంతవరకే పెట్టాం. ఆ తర్వాత ఉన్నవి మిగతావి అప్లికేషన్స్ అక్కడ పెట్టలేదు. ఎందుకంటే పిల్లవాడి సైకాలజీ ప్రకారం, వాడి ఏజ్ ప్రకారం బట్టి అవి మెచ్యూరిటీ మైండ్ లేదు కాబట్టి అవి అర్థం చేసుకోలేడని అంతవరకు కన్ఫైన్ చేసాం మనం. ఆ తర్వాతే మిగతా టాపిక్స్ పెట్టాం. సపోజ్ జామెట్రీ తీసుకుంటే ఎనలిటికల్ జామెట్రీ మొత్తం 9th 10thలో లేదు, జస్ట్ బేసిక్స్ పెట్టాం. స్ట్రైట్ లైన్స్ లేదు, సర్కిల్స్ లేదు, ఇవన్నీ 9th 10thలోని కంప్లీట్. కానిక్ సెక్షన్స్ లేదు. కానిక్ సెక్షన్స్ అనేది మనకి ఇంటర్మీడియట్ లో ఉంది. నువ్వు చదువుకున్న టైంలో నీకు సెకండ్ ఇయర్లో చెప్పుకుంటావు. సెకండ్ ఇయర్లో ఉంది కానిక్. సర్కిల్ అనే పదం నువ్వు అంటే
కానిక్ యాక్చువల్లీ ఉన్నాను కానీ దానిలో కానిక్ సెక్షన్స్ వినలేదు. అంటే అనలిటికల్ జామెట్రీ, ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్, ఈక్వేషన్ ఆఫ్ ఇట్లా వినలేదు కదా నువ్వు? వినలేదు. నువ్వు ఏ వయసులో నేర్చుకున్నావు? అది ఇంటర్ సెకండరీ కదా, ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకోవాలి. అదంతా నీకు 9th, 10th కంప్లీట్ చేసేసి ఊరికి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని నీకు ప్రాక్టీస్ చేయించి ఇవే వస్తాయి ఐఐటీలో, ఇవే వస్తాయి మెయిన్స్లో, ఇవి బాగా నేర్చుకోండి అంటే ఒక రాంగ్ పోటే చేస్తున్నారు బయట. అలా ఎక్స్పోజ్ చేస్తే కొంతమంది సక్సెస్ అయి ఉండొచ్చేమో. ఆ పర్సంటేజ్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. 1% లేదా 2% ఒక్క స్టూడెంట్ని చూపించి 99 మెంబర్స్ ఫెయిల్యూర్స్ కూడా ఉండొచ్చు అక్కడ. అంటే సక్సెస్ రేట్ 5% అనుకుందాం, సపోజ్ కొంచెం ఎక్కువే చెప్పుకుందాం. మిగతా 95% పరిస్థితి ఏంటి? వీళ్ళకి మెయిన్స్ వచ్చిందా, అడ్వాన్స్ వచ్చిందా, ఎంసెట్ వచ్చిందా, అసలు ఏ కాలేజ్ సీట్లు వచ్చినా రాలేదా, వీళ్ళ సైకాలజీ ఈ 4 years ఎలా ఉంది? అంటే ఒక రకంగా ఫౌండేషన్ అంటే ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పడం వల్ల అది ఫౌండేషన్ కాదు, ఆ మెచ్యూరిటీ లెవెల్కి ఉన్న సిలబస్ కంప్లీట్ చేస్తూ ఎగ్జాక్ట్గా వాటితో పాటు అనలిటికల్ థింకింగ్, రీజనింగ్ ఇవి చేయడం అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ లూజ్ అవ్వడు. అంటే తను ఏమనుకుంటున్నాడో, తన ప్యాషన్ ఏంటో లైఫ్లో, సే మంచి ఇంజనీర్ అవ్వాలనుకొని జాయిన్ అయ్యాడు, లేదా డాక్టర్ అవ్వాలనుకుని జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా చదవగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది నేర్చుకొని వచ్చామన్నట్లుగా కొంత నేర్చుకొని వస్తున్నారు, కొంత నేర్చుకోవట్లేదు. అంటే ఆ టర్మ్స్ తెలుసు, కాన్ఫిడెన్స్ లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ అయినా మ్యాథ్స్లో అయినా సరే వాళ్ళకి ఏంటంటే ఈ చాప్టర్ ఒక పేరు తెలిసిన వెంటనే ఇది మనం నేర్చుకున్నాక 10th అన్నట్టు ఉంటుంది. క్లాస్ జరిగేటప్పుడు సరిగా టైం స్పెండ్ చేయట్లేదు. ఆ టర్మ్స్ ఎప్పుడైతే వాడికి మైండ్లోకి సరిగా ఇంజెక్ట్ అవ్వట్లేదో, కాన్సెప్ట్ సరిగా ఎక్కట్లేదో, వాటి మీద వచ్చే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆల్రెడీ కొన్ని నేర్చుకొని వచ్చాను ఫీల్ అవుతాడు, కానీ ఇక్కడ అప్లికేషన్ పార్ట్లో వెనకబడిపోతుంది. నిజంగా అడ్వాంటేజ్ కంటే ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉంది. చాలా ఎక్కువ డిసడ్వాంటేజే ఉంది. డిసడ్వాంటేజ్ అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఒకరో ఇద్దరినో చూపించుకొని ఐక్యూ లెవెల్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళని, మిగతా వాళ్ళందరినీ అదే ఘాటిని కట్టేయడం వల్ల ఏమవుతుందంటే వాడు ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నాడు. ఫస్ట్ థింగ్ ఫెడప్ అయిపోతున్నాడు. 10th వరకు వచ్చేసరికి ఇదే ఉన్న పరిస్థితి అని ఫెడప్ అయిపోతాయి. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కూడా కొంత ఇంట్రెస్ట్ లూజ్ అవుతున్నాడు. సపోజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఎక్కడ ఏ కాలేజీ అయినా వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ ఒక 1 month చూసిన తర్వాత సరిగ్గా లేదో, ఓకే నా రేంజ్ ఇదేనేమో, నా క్యాలిబర్ ఇదేనేమో, నేనే చేయలేకపోతున్నామేమో, కొంచెం డిస్కరేజ్ అయిపోతున్నారు. ఈ డిస్కరేజ్లోకి ఎప్పుడైతే వెళ్తారో, ఈ 2 yearsలో మనం ఎంత స్ట్రగుల్ చేసి వాళ్ళని బయట తీసుకురావాలన్నా సరే అక్కడి నుంచి బయట తీసుకురాలేకపోతాం. అలా కాకుండా 8th క్లాస్లోనే 8th క్లాస్ సిలబస్ సరిగ్గా చదువుకొని వచ్చి 9thలోనే 9th సిలబస్ ఫెయిర్గా అదంతా వర్క్ చేసుకొని 10thలో 10th సిలబస్ చదువుకున్నా, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా గనక టైం టు టైం షెడ్యూల్స్ ఫాలో అయితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్స్ చాలా మందికి వచ్చినాయి. ఇంతకుముందు కాంపిటీషన్ జరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది, మెటీరియల్ అప్గ్రేడ్ అవుతుంది, అన్ని స్టూడెంట్స్ కూడా అంత రకంగా ఫాస్ట్ అయ్యారు. సో ఈ జనరేషన్కి ఇప్పుడు ఫౌండేషన్ అవసరం అనేది నాకైతే అనిపిస్తుంది, కానీ రియల్ ఫౌండేషన్ అవసరం. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఇది ఇలాంటివి గుర్తించే ఈ ఇయర్ ఇగ్నైట్లో స్కూల్ కూడా స్టార్ట్ చేసాం. వాళ్ళకి ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఏ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా నేర్చుకోవాలి స్కూల్ లెవెల్వి. సో ఇక్కడ 6th, 7th, 8th, 9th వరకు 10th వరకు ఉన్న దాంట్లో 9th క్లాస్లో ఏ ఫండమెంటల్స్ నేర్చుకొని రావాలి, 10thలో ఏ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి, 8thలో ఏవి నేర్చుకోవాలి, అవి ఎంతవరకు మనకి ఇంటర్మీడియట్ దానికి లింక్ చేసుకోగలం త్రూ. అంటే ఇక్కడ ఎస్పెషల్లీ సైన్స్ ల్యాబ్ ఒకటి ఉంటుంది. 25,000 స్క్వేర్ ఫీట్లో మనకి సైన్స్ ల్యాబ్ ఉండడం, బయాలజీకి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి సపరేట్గా ఉండడం, వీ కెన్ సీ ఫ్లోర్ వైజ్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాము. సో ఫౌండేషన్ ఈజ్ ఫ్రమ్ ఫౌండేషన్ ఇన్ ద సెన్స్ 8th నుంచి కూడా మనం అది ఫౌండేషన్ అని చెప్పలేము, కాన్సెప్ట్స్ని కొంచెం స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. అంతేగాని 8th క్లాస్ వాడికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవడం అయితే ఇది కూడా అలాంటి ఫౌండేషన్ అయితే లేదు. ఓకే. సో ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పకుండా ఉన్న సిలబస్లోనే డెప్త్కి వెళ్ళి ఏదైతే బ్యారియర్ ఉంటుందో ఇంటర్మీడియట్ సిలబస్కి దీనికి మధ్యలో బ్యారియర్, అనలిటికల్ థింకింగ్, రీజనింగ్, ఆ కాన్సెప్చువల్ అప్రోచ్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అనేది నేర్పించడం అనేది కాన్సెప్ట్స్ నేర్పడం మెయిన్ ఉద్దేశం, ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ మోటో. ఓకే. సో అంటే ఎక్కడ ఉంది సార్ లొకేషన్? ఇప్పుడు ఇక్కడే JNTU దగ్గర ఉంది. సేమ్ బిసైడ్ JNTU మన కాలేజ్ దగ్గరనే లొకేషన్. సో కరికులం ఎలా ఉండబోతుంది, స్కూల్ సిలబస్తో పాటు ఎలా ఉండబోతుంది? ఉన్న సిలబస్ని ప్రాక్టికల్ అప్రోచ్ తోటి ఎలా నేర్పుతాము, స్టూడెంట్ నీడ్స్ ఏంటి, ఐక్యూలు ఎలా ఉంది, ఏ రేంజ్ వరకు మనం ఇంప్రూవ్ చేయగలం, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి వాళ్ళు ఎలా తయారవుతారు, ఇంట్రెస్ట్ లూజ్ అవ్వకుండా వాళ్ళు ఏ డైరెక్షన్ వెళ్ళాలనుకున్నారో అటు గైడ్ చేయటం.
ఓకే. వాళ్ళకి రైట్ గైడెన్స్ మీన్స్ మనకి వాళ్ళ స్టూడెంట్ అనేవాడు 9th 10th కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీర్ డాక్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరే ఫీల్డ్లో కూడా ఉండొచ్చు కొంతమంది. ఏ డైరెక్షన్లో ఉన్నా కాన్ఫిడెంట్గా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వెళ్ళడం అనేది మెయిన్ మోటో అని. టెక్నికల్ సైడ్ వచ్చే వాళ్ళకి కూడా ప్రాబ్లం లేదు. వాళ్ళకి కావాల్సిన ఏ రేంజ్ నాలెడ్జ్ కావాలంటే ఆ రేంజ్ మనం ఇవ్వాలి. చాలా స్కూల్స్లో మెటీరియల్ ఉంటుంది, ఫౌండేషన్ మెటీరియల్ లాగా చాలా ఎక్కువ మెటీరియల్ ఉంటుంది. కానీ అది రిసీవ్ చేసిన స్టూడెంట్ ఉండాలి, చెప్పే టీచర్స్ కూడా ఉండాలి. మనకేంటంటే ఇక్కడ కాలేజ్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఎవరైతే టీచర్స్ మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంటారో స్కూల్ టీచర్స్తో పాటు కాలేజీ కొన్ని టీచర్స్ కూడా సపోర్టివ్గా దీనికి కొన్ని టాపిక్స్ని లింక్ చేస్తాం. ఆ డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ కూడా డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఇంతవరకు ఇస్తాం. సో ఇదంతా కూడా ఇట్లా బుక్స్ కాకుండా ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటుంది, స్టూడెంట్ కి స్ట్రెస్ అవ్వకుండా అండ్ కాన్సెప్ట్ నేర్పడం అనేది. అంతే. సరే, ఇంతసేపు ఫౌండేషన్ గురించి మీరు చెప్పారు, అసలు నిజంగా ఈ రియాలిటీ ఏం జరుగుతుందో చెప్పారు. సో అసలు ఫౌండేషన్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు అంటే నాకు తెలిసి మీ లైఫ్లోనే మీరే యాజ్ ఎ టీచర్ ఉండి మీ పిల్లలిద్దరు కూడా ఫౌండేషన్ లేకుండా ఐ థింక్ దే ఆర్ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ జర్నీ చూడొచ్చు మనము. సరే, ముందు టీచర్ కంటే ముందు పేరెంట్గా నేను మొదలు పెడతాను. మా పిల్లలు ఇద్దరు కూకట్పల్లిలో సిబిఎస్ఈ బేస్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్కూల్. అంటే 6th క్లాస్ అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు అదే స్కూల్ మారలేదు. ఏం నేర్పింది స్కూల్ వాళ్ళకి అనుకుంటే ఫస్ట్ డిసిప్లిన్ నేర్పింది, స్కూల్కి వెళ్ళటం రావటం, దాంతోపాటు గుడ్ హ్యాబిట్స్, అబద్ధం చెప్పడం అనేది లేదు, వర్క్ చేసుకునే దగ్గర కానీ టీచర్స్ రెస్పెక్ట్ కానీ ఎల్డర్స్ రెస్పెక్ట్ ఇట్లాంటివి దే లెర్న్ సో మెనీ వాల్యూస్ ఇన్ ద స్కూల్. ఆ టైం ఫాలో అవటం, టైం సెన్స్ కూడా ఒక రకంగా అవన్నీ కరికులంలో భాగంగా నేర్చుకున్నారు. అది మనం కొట్టి తిట్టి డిఫరెంట్గా నేర్పింది కాదు. అవన్నీ కూడా స్కూల్ కరికులంలో ఏమి నేర్చుకున్నాం, ఏమి మిస్ అయ్యారు లేదంటే ఏమి నేర్చుకోలేదు. ఇప్పుడు వాళ్ళతో పాటు చదివిన చాలామంది స్టూడెంట్స్ ఉండొచ్చు. సో ఆ రకంగా చూసుకుంటే దే ఆర్ టాపర్స్ ఆఫ్ దట్ స్కూల్. 2017లో మా బాబు 10th అయిపోయింది, డిఏవి కూకట్పల్లి నుంచి టాపర్ ఇన్ ద స్కూల్. 22లో మా పాపది అయిపోయింది, షీ ఈజ్ ఆల్సో టాపర్ ఇన్ దట్ స్కూల్. సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. ఆ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే టైంలో ఏ ఇన్స్టిట్యూట్ తోటి కూడా అంటే కంప్లీట్గా 8th క్లాస్లో ఫౌండేషన్, 9th క్లాస్లో 10th క్లాస్లో సపరేట్గా ఫౌండేషన్ కోర్స్ అంటూ మనం చేసింది లేదు. ఓకే సార్, ఓవరాల్గా సార్ అంటే మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా రియల్లీ థ్యాంక్ యూ సార్. చాలామంది పేరెంట్స్కి రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే టౌన్స్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామందికి పేరెంట్స్ కూడా ఇంకా ఫౌండేషన్ అనే ట్రాప్లో పడి వాళ్ళ పిల్లల్ని ఎక్కడో జాయిన్ చేసి సోకాల్ నెంబర్ 1 నెంబర్ 2 అలాంటి సంస్థలు అయితే చూస్తే ఆ పేరులోనే బోర్డులోనే ఫౌండేషన్ అని పెట్టేసి ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పేసి పేరెంట్స్కి ఒక తెలియని ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తూ సమ్ మార్క్స్ ఇప్పుడే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టడం అనేది చూడొచ్చు. సో మీరు చూస్తున్నట్టుగా నిజమైన ఫౌండేషన్ అంటే అనలిటికల్ థింకింగ్, రీజనింగ్, లాజికల్ థింకింగ్, మంచి డిసిప్లిన్, ఇవన్నీ కూడా నేర్చుకోవడం అనేది రియల్ ఫౌండేషన్. సో ఇవంతా కూడా 8th 9th 10thలో వాళ్ళ దగ్గర ఉన్న సిలబస్ అదే కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత బియాండ్ అందులోనే డెప్త్ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో మేము కండక్ట్ చేసే డైలీ జూమ్ మీటింగ్స్ అండ్ సార్ లాంటి ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మీ డౌట్స్ అడగడానికి, సో మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. దాన్ని కనుక మీరు నొక్కినట్టయితే మా యొక్క వాట్సాప్లో జాయిన్ అయ్యి రెగ్యులర్గా మేము అందించే అప్డేట్స్ మీరు అందుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్వధర్మ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.